ఈరోజు మనమైతే మా తిరుపతి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక 1000 సంవత్సరాల కిందటి కోట దగ్గరకైతే వచ్చామండి. ఈ కోట మా చంద్రగిరి దగ్గరైతే ఉందండి. ఈ కోటను అప్పటి కాలంలో ఉమ్మడి నరసింహరాయలు గారైతే నిర్మించారండి. ఈ ఉమ్మడి నరసింహరాయలు అనేవారు తిరుపతికి అతి దగ్గరలో ఉన్న నారాయణవరాన్ని అయితే రాజధానిగా పెట్టుకొని అక్కడైతే రాజపాలన అయితే చేసేవారండి. కొంతకాలానికి ఈ నారాయణవనంలో రాజుగారికి శత్రుభయం ఎక్కువ కావడంతో, అంటే శత్రువులు ఎక్కువగా పెరగడంతో ఇక్కడి నుంచి ఎక్కడికైనా రాజధానిని మార్చాలనుకున్నారు. అప్పుడు ఒకటి రోజు తిరుమలకెళ్ళి ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని దర్శించుకొని బయటకు వస్తూ ఉంటే ఒక గద్ద వచ్చి రాజుగారి తలపై ఉన్న పాగనైతే తన్నుకొని ఎత్తుకు వెళ్తూ ఉందండి. అప్పుడు రాజభటులు ఆ గద్ద వెళ్ళే వైపుగా వెళ్తుండగా ఆ గద్ద ఈ చంద్రగిరి కొండకి పక్కనున్న ప్రాంతంలో అయితే ఆ రాజుగారి తలభాగనైతే పడేసిందండి. ఆ తలభాగను తీసుకొచ్చి భటులు రాజుగారికి అయితే వివరించారండి. అప్పుడు ఆ రాజుగారు స్వయాన ఏడుకొండల వెంకటరమణ స్వామి నాకు దారి చూపించారని ఆ తలభాగను పడేసిన ఈ ప్రాంతంలో అయితే తన రాజధానిని నిర్మించాలని ఈ రాజధానిని అయితే నిర్మించారండి. అప్పటి నుంచి ఉమ్మడి నరసింహరాయలు ఇక్కడి నుంచే రాజ్యపాలన అయితే చేసేవారండి. ఆ తర్వాత కొంతకాలానికి తర్వాత విజయనగర సామ్రాజ్య నేతైన శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటనైతే తీసుకొని ఇక్కడ రాజ్యపాలన అయితే చేసేవారండి. ఈ కోట దగ్గర ఈ కోట ఓన్లీ రాజుగారి కోట అండి. అలాగే ఇక్కడ రాణిగారి కోట కూడా ఉందండి. మనం లోపలికెళ్ళి చూసేద్దామండి. రాజుగారి కోట, రాణిగారి కోట ఎలా ఉందో మనం చూసుకున్నట్టయితే ఈ కోటను ఓన్లీ సున్నము, ఇసుక, పెద్ద సైజులైన రాళ్ళతో మాత్రమే ఈ కోటని నిర్మించారండి. కొంతకాలానికి అంటే 1988లో ఈ రాజకోటనైతే ఒక పెద్ద మ్యూజియంలా ప్రారంభించారండి. అప్పటినుంచి ఈ కోటను ఒక పెద్ద మ్యూజియంలా ప్రజలకు చూపిస్తున్నారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టికెట్ కౌంటర్ పెట్టి అమౌంట్ కూడా కలెక్ట్ చేస్తున్నారండి. ఈ కోట లోపలికి వెళ్ళాలంటే ఒక పర్సన్కి 30 రూపీస్ అయితే పే చేయాలండి. మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇటు సైడ్ కనిపిస్తుంది కదండి, అటు సైడు అది రాణిగారి కోట అండి. మరి మనం లోపలికి వెళ్ళి ఈ కోట లోపల ఏమేమి ఉన్నాయో అప్పుడు కాలానికి సంబంధించిన వస్తువులు అలాగే విగ్రహాలు చాలా ఉన్నాయంటండి. మరి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారండి, బయట చూసుకున్నట్టయితే చాలా విగ్రహాలు ఉన్నాయి కానీ వాటికైతే తలలు అయితే లేవండి. ఓన్లీ బాడీ మాత్రమే ఉంది. మరి ఇవి ఇలా ఎందుకు ఉన్నాయో నాకైతే అర్థం కాలేదండి. ఇక్కడ మనకైతే ఒక పర్సన్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది రాజుగారి కోట అండి. ఇక్కడ రాజుగారి మాత్రమే ఉంటారు. మరి మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ కనిపిస్తుంది చూడండి, లాస్ట్గా అక్కడ కనిపిస్తుంది కదండి, అది రాణిగారి కోట అండి. మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే రాజుగారి కోట కంటే కొంచెం దూరంలో ఇక్కడ కనిపిస్తుందండి, ఇదేనండి రాణిగారి కోట. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉందో. మనం లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. వాటిలో కొన్నిటికి తలకాయలు అయితే కనిపిస్తున్నాయి, కొన్నిటికైతే తలకాయలు అయితే లేవండి. అలాగే ఇక్కడ చాలా బండరాళ్ళు కూడా ఉన్నాయండి. చూడండి వీటిని చూస్తుంటే గ్రహాల్లా ఉన్నాయి, చాలా ఒక చిన్న సైజు నుంచి పెద్ద సైజు లాగా. వీటిని అయితే ఏమంటారో నాకైతే తెలియదండి. చూడండి ఇక్కడ కొన్నిటికి మాత్రం తలలు అయితే ఉన్నాయి, కొన్నిటికి మాత్రం తలలు అయితే లేవండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి విగ్రహాలు, ఇక్కడ కనిపిస్తుంది కదండి గోల్డ్ కలర్లో, ఈయన శ్రీకృష్ణ దేవరాయలంట. అప్పటి కాలం ఫోటో రండి, చూడండి ఆయన ఎలా ఉన్నాడో, చాలా సన్నగా అయితే ఉన్నారండి. అలాగే చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఇప్పటికైతే కోట అయితే కొంచెం కొంచెం పాడుపడిపోతుందండి. వాటి పెయింటింగ్ కానీ సున్నం కానీ ఊడిపోతుంది. ఈ కోటని ఓన్లీ సున్నము అలాగే ఇసుక రాళ్ళతో నిర్మించారు కదండి. అలాగే ఇక్కడ దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయండి. అప్పటి కాలంలోనే వినాయకుడు ఇలా చాలామంది దేవుళ్ళు అయితే ఉన్నారండి. ఇక్కడ వారి విగ్రహాలు కూడా ఉన్నాయండి. చాలా ప్రాచీన కాలపు విగ్రహాలు అంటే ఇవి ఇక్కడవే కాదండి, చాలా కోట్లల్లో ఉండేటివి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియం పెట్టడంతో ఇక్కడే పెట్టారండి. చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి, చిన్న చిన్న కాలు ముద్రలు అలాగే ఎన్నో రకాల కాలానికి చెందిన వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయండి. మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా వస్తువులు అయితే ఉన్నాయండి.
అప్పట్లో వారికి గుర్తుగా పెట్టుకున్నారు. ఇక్కడ చూడండి ఒక శిలాశాసనం ఉంది. దాని మీద అయితే ఓం నమ శివాయ అని కూడా రాసున్నారండి. ఇక్కడ చూడండి ఈ రాజు నిర్మించిన కోట యొక్క మ్యాప్ అండి ఇది. చూడండి కొండకి ఆనుకుని ఈ కోటనైతే నిర్మించారు. అంటే నలువైపులా దీనికి ప్లేస్ అయితే ఉండదండి. ఓన్లీ ఒకవైపే, అంటే మరోవైపు కొండ అయితే అడ్డుగా ఉంటుందండి. చూడండి ఇక్కడ ఒక రాజుగారి కోట అయితే ఉంది. ఇది కూడా ఒక మ్యూజియంలో ఒక చాలా భద్రంగా అయితే భద్రపరిచారండి. మనం అటు సైడ్ వెళ్ళడానికి కూడా వీలు లేకుండా ఒక కంచెలా కట్టి ఈ కోటను అయితే భద్రపరిచారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక విగ్రహం కూడా ఉందండి. ఒక వ్యక్తి ఎవరో ఆ వ్యక్తిని తల మీద నిల్చోబెట్టుకుని అయితే ఉన్నారండి. ఈయన ఎవరనేది నాకైతే తెలియదు. అలాగే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. అంటే అప్పట్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ అనేటివి కట్టున్నారండి. చూడండి ఓన్లీ ఈ స్టెప్స్ కూడా సున్నము ఇసుకతో కట్టినవి మాత్రమేనండి. అలాగే ఇక్కడ చిత్రపటాలు కూడా ఉన్నాయండి. వాళ్ళ కాలానికి సంబంధించిన చిత్రపటాలు. అప్పట్లో కెమెరాలు ఫోటోలు లేవు కదండి. అందుకే వారు చేతితో అయితే ఈ చిత్రపటాలను చిత్రీకరించినట్టున్నారు. అలాగే వీటికి 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయండి. మరికొంత పైకి వచ్చినట్టయితే మొత్తం ఇప్పటికైతే ఓన్లీ విగ్రహాలే పెట్టున్నారండి. అప్పటి కాలంలో వీటిని గదులుగా విభజించి రాజులు ఉండేవారు అనుకుంటున్నాను. చూడండి చాలా గదులుగా ఉన్నాయండి. వాటిని ఇప్పుడు వీళ్ళు మ్యూజియం వాళ్ళు ఒక మ్యూజియంలా తయారు చేసి చాలా ఫోటోలు అయితే పెట్టారండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆయన పేరు అల్వర్ అని అక్కడైతే రాసిందండి. ఇక్కడ ఉన్నవన్నీ అల్వర్కి సంబంధించిన ఫోటోలు విగ్రహాలేనండి. మరి మనం బయటకు వెళ్ళి చూసుకుందాం పదండి. ఉన్న అన్ని చంద్రగిరి కోట విగ్రహాలను అలాగే వాళ్ళు వాడిన వస్తువులను అయితే చూసేశారు కదండి. మరి మనం బయటకు వెళ్ళి ఈ బయట నుంచి ఒకసారి కోట ఒక ఫ్రంట్ సైడ్ లొకేషన్ ఎలా ఉందో శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే ఉమ్మడి నరసింహరాజులు గారు నీళ్ళని అక్కడి నుంచే సేకరించేవారండి. ఇక్కడ చూడండి దూరం నుంచి చూస్తుంటే కోట అనేది చాలా అందంగా ఉందండి. అప్పట్లో రాజుల ఇళ్ళలు ఇలానే ఒక పెద్ద భవనంలో కట్టేవారు. ఇప్పట్లో అయితే చాలా ఫ్యాషన్గా అయితే కట్టుకుంటున్నారండి. కానీ అప్పట్లో రాజులు చాలా పెద్ద కోటలుగానే నిర్మించుకునేవారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రాజ్యానికి కావాల్సిన నీళ్ళన్నిటినీ ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్లేవారు అనుకుంటానండి. చూడండి ఒక పెద్ద కుంటలా ఉంది. ఈ కుంటని కూడా చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టి చాలా దిగ్బంధనం చేశారండి. ఇక్కడ చూడండి ఆ కొండపై నుంచే వచ్చే వాటర్ అంతా ఇక్కడైతే ఈ కోనేరులకు అయితే వస్తుందండి. ఈ కోనేరు నిండిన తర్వాత ఇక్కడ నుంచి ఒక కాలువ ద్వారా చంద్రగిరిలోకి అయితే వెళ్తుందండి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక సైడ్ నుంచి ఒక కాలువలా అయితే తీసున్నారండి. చాలా అంటే చాలా పెద్ద కాలువ. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదేనండి ఆ కాలువ. అక్కడ నుంచి ఈ కోనేరు నిండి వెంటనే చంద్రగిరి కోటకి నుంచి చంద్రగిరికి అయితే వెళ్తాయండి. చూడ్డానికి కోట అనేది చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. అలాగే కోట ఫ్రంట్ సైడ్ అయితే ఒక మర్రి చెట్టు ఉందండి. ఇది చాలా పురాతనమైనట్టుంది, చాలా పెద్ద మర్రి చెట్టు అండి. ఇక్కడ ఒక బోరు లాంటి కుళాయి కూడా ఉందండి. ఇది అప్పటి కాలానికి చెందిందో లేదో ఇక్కడున్న వాళ్ళు పెట్టారో అర్థం కావట్లేదండి. చూస్తుంటే పాత దానికి సంబంధించిందే ఉన్నట్టుంది. చూడండి ఈ ప్రదేశం చాలా అంటే చాలా బాగుందండి. చంద్రగిరి కోట గురించి కదండి. మరి చంద్రగిరి రాజులు గారు తప్పు చేసినా లేదా దొంగలు ఎక్కడ శిక్షించేవారో చూడాలనుకుంటే వెంటనే నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆ కోట నుంచి కొంత దూరంలో అయితే ఒక గుడి అయితే ఉందండి. ఈ గుడి అయితే ఏం గుడి అయితే మనకైతే తెలియదండి. ఇక్కడ చూస్తుంటే ఈ గుడి నాకు సాహసం మూవీ చాలామంది చూసే ఉంటారు కదండి, హీరో గోపిచంద్ గారి మూవీ. ఆ మూవీలో ఉంటుంది కానీ బావి వాళ్ళు లోపలికి వెళ్తారు, సేమ్ అలానే ఉందండి. ఇప్పుడైతే ఈ బావి నిండా ఫుల్ వాటర్ అయితే నిండుందండి. ఈ గుడి కూడా చాలా పాతది ఉన్నట్టుంది. అక్కడ వెళ్ళడానికైతే ఆప్షన్ అయితే లేదండి. చుట్టూ ప్రహరీ గోడ అయితే కట్టేశారు. ఒకవేళ దిగిన పైకి రావడం చాలా కష్టం అండి. చూడండి చాలా పాత గుడి అండి. పూర్తిగా ఆ గుడి అయితే పడిపోవడానికి అయితే వచ్చేసిందండి. చూడండి పైన ఉన్న కప్పు అంతా ఇటుకలు మొత్తం రాలిపోయాయండి. ఇంకా కొంతకాలానికైతే ఈ గుడి పూర్తిగా అయితే పడిపోతుందండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కనిపిస్తుంది కదండి, అదేనండి కోట. శ్రీకృష్ణదేవరాయలు గారు ఉరి తీసే ఉరికంబం అని చెప్పాను కదండి, అది చూపించడానికి నేను పైకైతే వచ్చానండి. మరి వెంటనే నన్ను నమ్ము నీకు చూస్తూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉరికంబం ఎలా ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, అదే అండి ఉరికంబం. చాలా రిస్క్ చేసి అయితే నేను ఇక్కడికి వచ్చానండి మీకు చూపించాలని.
వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ రాబోయే పార్ట్ 2లో మీకు ఈ వీడియో అయితే వస్తుందండి. చూడండి, ఈ బండ అనేది చాలా జారుడు బండ అండి. కొంచెం మిస్ అయినా కిందకైతే వెళ్ళిపోతాను. చాలా రిస్క్ చేసి అయితే ఈ వీడియో తీశానండి. కాబట్టి ఈ వీడియోని పార్ట్ 2లో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.